అర్థం ఏంట్రా ఓదార్పా యాదవా రే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఈ రికార్డ్స్ రాయ్. అబ్బా మూడ్ లేదాక తర్వాత రాస్తా. నేను చెప్తున్నాను వెళ్ళి రాయ్. పోరా. ఏ నువ్వెందుకు ఆగో, నేను హెల్ప్. లోపల అసైన్మెంట్ ఉంది, ఫినిష్ చెయ్యి. అక్కా థాంక్స్. ఓకే గో. ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? మాట్లాడొచ్చుగా. సీనియర్స్ చూస్తే. సీనియర్స్ ఏంటి తొక్క? ఎక్కడెక్కడ ఎతికానో తెలుసా? 3 నెలలు ఫేస్బుక్లో కూడా ఎతికాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ యూ. ఫేస్బుక్లో అడ్డమైన వాళ్ళు వెంటపడి హారెస్ చేస్తుంటే రీసెంట్గా అకౌంట్ డిలీట్ చేశాను. అడ్డమైన వాళ్ళంటే? నువ్వు కాదు, వేరే వాళ్ళు. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. యాక్చువల్లీ ఆ రోజు మా నాన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. నువ్వేమో పడుకొని ఉన్నావు. లేపుతావంటే భయం వేసిందా? ఒకవేళ మీ నాన్న రాకుండా ఉంటే, నేను మెలకుగానే ఉంటే? వర్ష ప్లీజ్ చెప్పు. యాక్చువల్లీ నాకు నారాయణమ్మ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, కానీ ఇక్కడ డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాను. ఏ డబ్బులు ఎక్కువయ్యా? కాదు, ఆ రోజు రైల్వే స్టేషన్లో నీ బ్యాగ్ సర్దినప్పుడు నీ కాలేజ్ అడ్మిషన్ లెటర్ చూశాను. వర్ష ఆగు. వర్ష నువ్వు నా కోసం వచ్చావా? వచ్చావు. సో యు లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే నచ్చిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకుంటే ఉండే కిక్కే వేరు. నీకు కిక్లు ఇవ్వడానికి రాలేదు నేను. మరి అంటే ఈ కాలేజ్లో చదువు బాగా చెప్తారంటేను. ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. నేను బాయ్ చెప్పాను. మరి అదేంటి నాకు ఐ లవ్ యూ వినపడింది? లవ్ యూ. హే వర్ష, తిన్ రవి నా బెస్ట్ ఫ్రెండ్. ఐ రిమెంబర్ ఆ రోజు ట్రైన్లో నా గురించి చెప్పింది తనకే కదా? హే నైస్ టు మీట్ యు అన్నయ్య. అన్నయ్య నువ్వు బావా అని పిలుస్తున్నావు కదా? నువ్వు మాత్రం నాకు ఐ లవ్ యూ చెప్పు. అన్నయ్య. మొన్న ఏంటి ఆడుతావు? అరే సాటర్డే కాలేజ్ పోతాడు రా నువ్వు. కానీ మరేంటి ఆ నెలలు చూసేసి ఏంటి లవ్వా? నీ ఓకేనా? I'll go to the class. క్లాస్కి వెళ్తావా? వెళ్ళిపోదాం. డివైడరీ క్లాస్కి వెళ్తే రికార్డులు ఒకటి రాస్తాడు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఉంది కానీ ఆగే మాడుతున్నాగా. స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఫిజిక్స్ క్లాస్ సిఎస్సి వాళ్ళకి సివిల్కి కలిపి తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. బాయ్ వెనకలు తన చెప్తాను వెళ్ళరా. ఓహో, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్. థ్యాంక్స్. సీనియర్స్ అంటే ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు, కొంచెం కోపం తగ్గించుకోవచ్చుగా. నేను తగ్గను. వాళ్ళని నీ జోలికి రావద్దని చెప్పు. ఏమ్రా వర్ష నంబర్ అడిగినావా? ఓ షిట్, మర్చిపోయాను బా. చీ ఏంద్రా నువ్వు. రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ era ఇంపార్టెంట్. ఇప్పుడేంది గోడలతో వాడుతో వీటితో మాట్లాడతావు? అవసరం లేదు బా. ఏంద్రా అవసరం లేదు బా. ఇండియాలో ఎంత డస్ట్ ఉంటుందిరా. అదే ఫారిన్ కాలేజ్లలో అయితే ఇంత డస్ట్. నంబర్ రా. ఏమైందిరా? ఏ నంబర్ రా? రే వర్ష నంబర్ రా. అవునా? 706 7. హలో ఎవరు? ఫోన్ చేయలేదేంటి? వర్ష, ఆ యదవ రవి గారి వల్ల నీ నంబర్ పోయింది. ఓహ్, అయినా నీకు నా నంబర్ ఎలా దొరికింది? ఐ హావ్ మై వేస్. సో ఎక్కడ ఇంటికి రీచ్ అయ్యావా? ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. బాయ్ అన్నాను. మరి అదేంటి మళ్ళీ అలానే వినపడింది? Stupid. లవ్ యూ బాయ్.
వాజ్ అ ప్రొఫెసర్ అట్ గ్రీన్విచ్ యూనివర్సిటీ. అమ్మని అక్కడే కలిసారు. అండ్ దే ఫెల్ ఇన్ లవ్. కనిపించట్లేదు నువ్వేమన్నా చూసావా? వర్ష సాయంత్రం సినిమా కదా. అరే బావా యూకే వీసా వచ్చిందిరా. కంగ్రాట్స్ బా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరేరా టేక్ కేర్ బా. వెళ్ళొస్తాను. రే నేను వస్తాను ఎయిర్పోర్ట్కి. ఏ వద్దురా, నేను చాలా ఎమోషనల్ అవుతాను. అవును, జాగ్రత్త చూసుకో. బాయ్ రా. బాయ్. రవిని మిస్ అవుతున్నావా? ఐమ్ ఫైన్. వర్ష కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? ఐమ్ సారీ. నువ్వు సారీ చెప్తున్నావు. రాంగ్ రూట్లో వచ్చి నువ్వు వరుస్తున్నావు ఏంటి? మధ్యలో నువ్వేంటి? హే సారీ చెప్పాను కదా, ప్లీజ్. ఏంటే సారీ? ఏంట్రా ఏంటి కాళ్ళు పట్టుకుంటాడేంట్రా? ఏంట్రా తప్పు తీసుకున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ అది ప్లీజ్ నాకు సోతులే. సరిపోదా? కొంచెం కోపం తగ్గించుకో. అది యూ షుడ్ బి సో ఇంపల్సివ్. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు అంత సీరియస్ అవ్వటం నాకు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. హా? నువ్వు నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పకపోవడం నచ్చట్లేదు. ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించుకొని డెసిషన్ చెప్తామని ఒక అమ్మాయి అందంటే తన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ ఎస్ చెప్దామని. కానీ చెప్పాం. ఏ మీకు ఐ లవ్ యూ చెప్పించుకోవడంలో కిక్కుంటే మాకు చెప్పకుండా మిమ్మల్ని తిప్పించుకోవడంలో కిక్కుంటుంది. అబ్బాయిలు వెంట పడుతుంటే మైగో ఎంత సాటిస్ఫై అవుతుందో తెలుసా? ఇట్స్ అ గర్ల్స్ థింగ్. యూ వోంట్ అండర్స్టాండ్. సో లైఫ్ లాంగ్ ఇలా తిప్పించుకుంటూనే ఉంటావా? డౌటా? హే వర్ష, ఈరోజు నాకు చెప్పాలి. వన్ మినిట్ చేతిని వదలకుండా పట్టుకుంటే నీకు కావాల్సింది చెప్తా. అది I was just kidding. అది చేతులు. అది I was just joking. ప్రాబ్లం అయిపోతుంది. అది ప్లీజ్, అది చేతులు. రే ఏంట్రా నీ ఎక్స్ట్రాలు? 3, 2, 1 ఇప్పుడు చెప్పు. చెప్తా అన్నాను, ఇప్పుడు చెప్తా అన్నానా? ఏయ్ ఇంకా ఎన్నాళ్ళు తిప్పించుకుంటావు? ఏంటి ఆ రోజు ఇంకో 5 seconds నా కాలర్ పట్టుకుని ఉంటే ఆ అమ్మాయితో మాట్లాడడం మానేసేవాడిని. పోయాడు. అట్లీస్ట్ ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రే మామా వచ్చారా? ఏంటి చెప్తావా లేదా? ఇటు రండి. ఇట్రా. రేపేంటో తెలుసా? రేపు రాఖీ పండగ. కాలేజ్ ఆనవాయితీ ప్రకారం అందరూ ఈవేళ సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని వాడికి రాఖీ కట్టు. కొంచెం కోఆపరేట్ చేయి, పని అయిపోద్ది. కట్టను. కట్టు. కట్టను. కట్టు. కట్టమన్నానుగా. కట్టను చెప్పానుగా. నీ కడతా, నీ కడతా, నీకు కడతా. మన కాలేజ్లో ఉన్న ప్రతి మగాడికి రాఖీ కడతా, వాడికి తప్ప.
బికాస్ ఐ లవ్ హిమ్. ఆది, ఐ లవ్ యూ. మీ ఇంటికి తీసుకొచ్చావేంటి? ఈ టైంలో ఇక్కడే సేఫ్. ఎవరైనా చూస్తే? ఎవరూ చూడరు. నా కార్డ్ చూసి నేను ఇంట్లోనే ఉన్నాను అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఎంచక్కా హాయిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు సేపు మాట్లాడుకోవచ్చు. ఓ, ఏంటి సౌండ్? ఏం లేదు. చాక్లెట్ తింటావా? ఐ హేట్ చాక్లెట్స్. ఎంతసేపు రా బాబు. వర్ష, కెన్ ఐ కిస్ యూ? ముత్తాది బాగుండదు. సరే. వర్ష ప్లీజ్ వర్ష, ఒక్క కిస్ వర్ష, ఒక్కటి. సరే సరే, ఒకటి ఒకటే. చిన్నది. సరే. It's okay, it's okay, it's okay, it's okay, it's okay. వినపడుతూ it's okay, it's okay. పెట్టేశాను. ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ? నీ బుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు హెయిర్ పెట్టేశాను. నీకు ఓకేనా? నువ్వే కదా చిన్నది పెట్టమన్నావు. ఎంత మాట ఏంట్రా నీకు? ఆలోచించుకో. మొత్తం పెడితే పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా సరిగ్గా వినపడలేదు. వర్ష 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 స్టాప్. 12 అయింది. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ గిఫ్ట్ రేపిస్తాను. అక్కర్లేదు. ఏ? నువ్వు ఉన్నావుగా. అర్థం కాలే. చెప్తా. ఏంటి? ఏంటేంటి? రాత్రి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను. మర్చిపోయావా? అప్పుడే? అంత ఇంపార్టెంట్ అయితే నువ్వే కాల్ చేయొచ్చుగా. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు? పప్పన్నం తింటావా? అవును, తప్పు నాదేలే. ఎక్కువ తిప్పించుకోకుండా ఐ లవ్ యూ చెప్పేశా. కరెక్ట్. ఒక్కసారి అడగగానే కిస్ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి అన్నీ కట్. ఓకే. అన్నీ కట్ అంటున్నాను. సరే. నిజంగా కట్టా? ఎగ్జామ్ త్వరగా ఫినిష్ చేసుకుని క్యాంటీన్ వెనక్కి వచ్చి ఎందుకు? అక్కడ చెప్తాను. అది నీకు సిగ్గులేదా? అవన్నీ నేను రాత్రి పోయాయి. అప్పుడే పనుంది. ఏం పని? అవన్నీ చెప్తే బాగుండదులే.